హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, గత కొన్ని రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లలో చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, ఇద్దరి పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం మనం చూస్తూ వస్తున్నాం సార్. నిన్న కూడా పిఠాపురంలో ఆయన వరద బాధితుల్ని పరామర్శిస్తూ వస్తున్నప్పుడు ప్రెస్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన ఒక డ్రామా ఆర్టిస్టు, పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన ఒక డ్రామా ఆర్టిస్ట్ అంటూ విమర్శలు తీవ్ర స్థాయిలో అయితే చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇదే సమయంలో ఆయన భద్రత పైన కూడా లేవదీస్తున్నారు. అంటే భద్రత సరిగా ఇవ్వట్లేదు. నిన్న ఒక వ్యక్తి కారు మీద ఎక్కి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకున్నారు. రేపటి రోజు ఇంకో వ్యక్తి వచ్చి ఆయన ఏమైనా చేసే ప్రమాదం అయితే ఉంది కదా, మరి భద్రతా వైఫల్యం కూడా మాట్లాడుతున్నారు సార్. మీరు ఏం చెప్తారు సార్ ఎంటైర్గా? జగన్ నిన్న పిఠాపురం పర్యటన చేశాడు. పిఠాపురంలో పెద్ద ఎత్తున జనం కూడా వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే వరదల బాధితులు అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. ఏలూరు రిజర్వాయర్కి సంబంధించి వరదలు వచ్చాయి. సో దానికి సంబంధించి జగన్ ఆ ఏలూరు రిజర్వాయర్ని అవన్నీ చూసి వచ్చాడు. అట్లాగే మాధవరం, యూకొత్తపల్లి మండలాల్లో కూడా తిరిగాడు. సో ఈ సందర్భంగా ప్రజల్ని కలిశాడు. ఆయన అనేక విమర్శలు చేశాడు. అదేంటంటే ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే ఫుల్గా నిండే వరకు తాచారంగా ఉండి నిద్రపోతున్నారు. నిండిన తర్వాత ఒక్కసారిగా దాన్ని లేపేసరికి వాటర్ పెద్ద ఎత్తున వచ్చింది. అందుకే వరదలు వచ్చింది. ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబుకి చేత కావట్లేదు. దాన్ని సరిగా చేయట్లేదు. కనీసం రివ్యూ కూడా చేయలేదు. కలెక్టర్లతో మాట్లాడిన కూడా లేదు చంద్రబాబు దీని మీద. ఒక్కసారి ఆల్రెడీ విజయవాడలో వరదలు వచ్చిన తర్వాత కూడా మేల్కొని ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు అని చెప్పి చంద్రబాబు తన ఫెయిల్యూర్ని దాచుకోవడానికి బోట్లని ఇంకోటని అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నాడు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కి తమ్ముడు చంద్రబాబు అని కూడా అన్నాడు. గోబెల్స్ ఎవరు అంటే మనకి హిట్లర్ కాలంలో హిట్లర్ దగ్గర ప్రాపగండా వింగ్కి ఆయన అధ్యక్షుడు అన్నమాట. ప్రాపగండా అంతా కూడా ఆయన చూసుకున్నాడు. గోబెల్స్ది ఫేమస్ కొటేషన్ ఏంటంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అనుకుంటారు జనం. కాబట్టి మనం చెప్పాలనుకున్న దాన్ని అది అబద్ధమా నిజం అనేది సంబంధం వల్ల మనం ఏదైతే చెప్పాలనుకుంటాం దాన్ని పదే పదే చెప్పడం ద్వారా జనంని నమ్మించాలి అనేది గోబెల్స్ అనమాట. అందుకని గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్ ప్రచారం అంటే అర్థమైందంటే అబద్ధాలని నిజంగా ప్రచారం చేయడమే గోబెల్స్ ప్రచారం. సో దాన్ని తెలుగుదేశం మీడియా సహాయంతో చంద్రబాబు చేస్తున్నాడు. 3.5-4 నెలలు అయిపోయినా ఇంకా జగన్ నామస్మరణే చేస్తున్నాడు. దానికి జగనే కారణం అంటున్నాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ మీద వేస్తున్నాడు. అట్లాగే ఆయన గతంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. ఎన్బికెల్ని మూసేశాడు. తర్వాత సచివాలయాలను మూసేశారు. వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఈ బాధితులకు, రైతులకు అందాల్సిన సాయం కూడా అందే పరిస్థితి లేదు. వ్యవస్థలు లేవు, అందించే వ్యవస్థలు లేవు. ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఆయనే స్వయంగా చెప్పాడు 20% మందికి కూడా విజయవాడలో సాయం అందలేదని. ఇప్పటికీ కొన్ని వేల ఇండ్లు నీటిలోనే ఉండిపోయినాయి. మొత్తం వస్తువులు అంతా పాడైపోయినాయి. వాళ్ళకి ఇంకా కూడా సహాయం అందించడంలో క్లియర్గా ఫెయిల్యూర్ కనబడుతుంది. అట్లాగే కేంద్రం నుంచి నిధులు తేవడంలో కూడా చంద్రబాబు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి అక్కడ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసి ఫండ్స్ తీసుకురావడంలో చంద్రబాబు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. అట్లాగే ఆయన ఇచ్చిన పథకాలని కూడా అమలు చేయలేదు. రైతులకు సాయం అందలేదు. రైతు భరోసా పక్కకి వెళ్ళింది. బీమా ప్రీమియం కట్టలేదు. 0 వడ్డీతో చేయలేదు. మహిళలకు ఇస్తానన్న 18 ఏళ్ళ నిండిన మహిళకు 2,500 లేవు. ఆ తర్వాత తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తాన్నాడు, అది ఇవ్వలేదు అని ఈ సందర్భంగా ఒక రకంగా గేల్ చేశాడు కూడా చంద్రబాబుని అనుకరిస్తూ. అక్కడెవరో నీకు 15,000 పాప, నీకు 15,000 ఇలాగా చంద్రబాబు లాగా ఇతను మాట్లాడి చేశాడు. అంటే మామూలుగా జగన్ ఇట్లాంటివి జనరల్గా చేయడు, అవి కూడా నిన్న చేశాడు. అది విపరీతంగా వైరల్ అయింది. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాడు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు కూడా ఎత్తలేదు జగన్. అంతకుముందు పవన్ కళ్యాణ్ అసలు పేరు పెట్టకుండా దత్తపుత్రుడు అంటుండేవాడు. అట్లాంటిది ఈ మధ్య ఒకసారి ఎప్పుడో చెప్పినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు తప్ప దత్తపుత్రుడు అనట్లేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఆయన పాపం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకేమీ తెలియదు. ఆయన మామూలుగా సినిమా ఆర్టిస్టు. ఇతనేమో చంద్రబాబు అట్లా కాదు. పవన్ కళ్యాణ్కి ఏమో సినిమాల్లో నటించడం తెలుసు కానీ రాజకీయాల్లో నటించడం తెలియదు. కానీ చంద్రబాబు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కంటే మించిపోయాడు. ఈయన డ్రామా ఆర్టిస్ట్, ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్ అని కూడా అన్నాడు.
అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్గానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఏదో పాపం ఆయనకేమి తెలియదని, ఆయన కొత్తగా ఏం రాలేదు కదా పవన్ కళ్యాణ్, 10 ఏళ్ళు దాటింది కదా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి. 2014లో జనసేన పెట్టాడు. అంతకుముందు 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నట్టే లెక్కేసుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఆయన 15 ఇయర్స్గా రాజకీయాల్లో ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ మీదేమో సింపతి చూపిస్తున్నాడు జగన్. పవన్ కళ్యాణ్కి ఏమి తెలియదు, పాపం ఆయన సినిమా ఆర్టిస్టు, రాజకీయాల్లో నటించడం రాదంట పవన్ కళ్యాణ్కి. సో ఇది కొత్తగా విచిత్రంగా ఉంది. అంటే జగన్ ప్లాన్ ఏంటంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నుంచి విడదీసి విమర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తనకి నెగిటివిటీ రాకుండా చూసుకోవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓన్లీ చంద్రబాబును మాత్రమే అటాక్ చేయాలి అన్న ఒక స్ట్రాటజీ జగన్ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అందుకని పవన్ కళ్యాణ్ ఏమో అమాయకుడు అంటున్నాడు, రాజకీయాల్లో నటించడం రాదంటున్నాడు, ఆయన బాధ్యత ఏమీ లేనట్టుగా మాట్లాడు. నిజానికి పవన్ కళ్యాణ్ బాధ్యత లేదా? ఆయన జనసేన నాయకుడు, ఆయన అనేక హామీలకి గ్యారంటీ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి, 5 శాఖలు ఉన్నాయి ఆయనకి బాధ్యత లేదా? అది మాట్లాడట్లేదు జగన్. అంటే క్లియర్గా జగన్ చంద్రబాబునే టార్గెట్ చేయదలుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వల్ల 2024 ఎలక్షన్లలో తమకు నష్టం జరిగిందనేది కూడా వాళ్ళ రివ్యూలో తేలినట్టుగా కనిపిస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ని విమర్శల జోలికి వెళ్లకుండా ఓన్లీ చంద్రబాబు మీద టార్గెట్ చేయడం అనేది జగన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. అందువల్లనే ఈ కామెంట్లు చేస్తున్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించి నిమ్మల రామానాయుడు వీళ్ళు కౌంటర్ కూడా ఇచ్చారు. జగన్కి శవాలు కావాలి, అక్కడ శవాలు దొరకలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు. గతంలో జగన్ వల్లే ఆ ప్రాజెక్ట్ అనేది ఏలూరు రిజర్వాయర్ కూడా సరిగా లేదు, ఇప్పుడు మేము వచ్చి అన్ని క్లియర్ చేస్తున్నాము, చంద్రబాబు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు అనేది రామానాయుడు కూడా సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా ప్రతిపక్షం అన్నాక విమర్శలు సహజం, అధికార పక్షం దానికి సమాధానాలు ఇవ్వడం కూడా సహజమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలకు నిజంగా అందుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఏదేమైనా జగన్ ఈ రకంగా వెళ్ళి విమర్శలు చేయడం అనేది ప్రజలకి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మనం జగన్ వ్యూహాలను కూడా గమనిస్తే జగన్ క్లియర్గా పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి చంద్రబాబు మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక రెండవ అంశము, ఈరోజు మార్నింగ్ నుంచి ఇది వైరల్ అవుతుంది, ఆ ఫోటో కానీ వీడియో కానీ. అదేంటంటే జగన్ కారు మీదకి ఎక్కి జనాల్ని ఉద్దేశించి మాట్లాడుతూ సడన్గా ఒక కుర్రవాడు, ఒక టీనేజ్ కుర్రవాడు సడన్గా కారు మీదకి వచ్చి జగన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఇది షాకింగ్గా ఉంది. ఎందుకంటే అతను ఎలా రాగలిగాడు, జగన్ ఎలా టచ్ చేయగలిగాడు? అతన్ని ఆల్రెడీ ఒక వైసీపీ నాయకుడు కాలు పట్టుకొని ఆపడానికి ట్రై చేసినాడు, కానీ అతను దూకుడుగా వచ్చేసాడు. అంటే రేపొద్దున ఎవరైనా జగన్ మీద అటెంప్ట్ చేయాలన్నా ఇంత సులభమా అన్నట్టుగా ఈ సంఘటన తెలియజేస్తుంది. అందుకని జగన్ నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అని అడిగాడు, కానీ గవర్నమెంట్ ఇవ్వలేదు, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు అంతా ఇస్తామని చెప్తున్నారు. అందుకని కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో సెక్యూరిటీ ఇవ్వమని చెప్పింది, Z కేటగిరీ సెక్యూరిటీ ఇస్తామని కూడా ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా కోర్టుకి తెలియజేసింది. అట్లాగే బుల్లెట్ ప్రూఫ్ తన ఓన్గా చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. సో ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదు సరిగ్గా జగన్కి అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే కావాలని ఎవరైనా దాడి చేసుకోవాలంటే చేసుకోండి, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వదిలేశారు అనేది ఇప్పుడు విమర్శ. జగన్ ఎప్పటి నుంచో జగన్ సెక్యూరిటీకి సంబంధించి ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే అతను చాలామందికి తీవ్రమైన ఎనిమి, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం జగన్ని అసలు ఏమాత్రం సహించదు. జగన్ని ఏ విషయంలో సపోర్ట్ చేసినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళని సహించదు అనమాట. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకేముంది, వాళ్ళ ఒక 1000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు. వాళ్ళంతా రిచ్చి 1000 కోట్లు కలెక్ట్ చేసి ఏ సుపారీ కిల్లర్స్కో ఇవ్వచ్చు కదా అన్న ఒక ఆందోళన అయితే వైసీపీలో ఉంది. సో అందుకని జగన్ భద్రత పట్ల వాళ్ళు అటువంటి ఆందోళన అయితే కలిగి ఉన్నారు. సో దానికి నిదర్శనంగానే నిన్న ఒక వ్యక్తి కుర్రవాడు వెళ్ళి చేశాడు. దీని మీద ఖచ్చితంగా విచారణ అయితే చేయాలి. అతను ఎలా వెళ్ళగలిగాడు, భద్రత నిజంగానే అంత బలహీనంగా ఉందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్కి కూడా భద్రత సరిపోవట్లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనంలోకి వెళ్లాల్సి ఉంటుంది.